పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటనకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చంద్రవాడ ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఈ నెల 31న ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు పాల్గొనున్నారని ఎమ్మెల్యే చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ఈ కోదండరామాలయంకి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ కార్యక్రమాలు అనేది పాల్గొంటూ మనకున్నటువంటి కోటప్పకొండ ఏదైతే ఉందో సుప్రసిద్ధ శైవక్షేత్రం అక్కడ కూడా వారు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా కోటప్పకొండకు సంబంధించి ఏం చేయాలని దేవాదాయ శాఖ నుంచి కూడా ముందు నుంచి కూడా దాని గతంలో గౌరవ స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల సుప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు జరిగాయి. దాన్ని కొనసాగింపు ఏ రకంగా చేయాలి దానిపైన కూడా ఇప్పుడు ఏవైనా డైరెక్షన్స్ ఇస్తే దానిపైన మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ గుడిలోన ఈ గుడిలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమానికి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ ఉదయం 11 గంటలకు 11 గంటలకు ఇక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి ఇక్కడ 2 గంటలు 2:15 దాకా ఇక్కడ ప్రోగ్రాములు చూసుకొని మరి పెంచిన కార్యక్రమాలు పంపిణీ కార్యక్రమం ఉంది. ప్రతి నెల ప్రతి జిల్లాలో ఒక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి ప్రతి జిల్లా పర్యటన జరుగుతుంది. మరి సంక్షేమ పెంచిన కార్యక్రమాలని పంపిణీ చేయడానికి వారు రావడం జరుగుతుంది. ఈ విధంగా రావడం వల్ల అధికార యంత్రాంగం మొత్తం కూడా దగ్గర ఉంటుంది. గడిచిన 5 ఏళ్లుగా మరి అన్ని వ్యవస్థలన్నీ కూడా అడుగంటిపోయినాయి కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తలా ఒక జిల్లా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని